అందరికీ నమస్కారం అండి. జేడీ వాళ్ళ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బంగాళదుంప ముద్ద కూర. ముందుగా దాగబెట్టుకుని నూనె వేస్తున్నానండి స్టవ్ వెలిగించి. ఇప్పుడు ఆవాలు కాస్త జీలకర్ర వేసి తాలింపుకి పెట్టానండి. ఇది చాలా బాగుంటుందండి చపాతీలోకి, రైస్లోకి, పూరీకి, పుల్కాకి కూడా. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ వేస్తున్నానండి. ఉల్లిపాయ పొడుగ్గా కోసుకోవాలి. కూర చాలా బాగుంటుందండి టేస్టు. ఇలా పొడుగ్గా కోసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఉల్లిపాయలో పసుపు, కొంచెం తగినంత సాల్ట్ వేసి మగ్గనేయాలండి. కూర చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది ముద్దగా ఉంటుంది కూర. మొత్తం వేసి కలపాలి. కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలండి సిమ్లో. తక్కువ మంట మీద అయితే మగ్గుతుంది, లేదంటే కాస్త మాడుతుందండి. అందుకని స్లోగా స్లిమ్లో పెట్టి మగ్గ పెడుతున్నాను. ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ వేసాను. ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నానండి. బంగాళదుంప ముక్కలు సన్నగా కోసుకోవాలి. ఇది ఉడికిస్తే కూర గ్రేవీ బాగా ఉండదు, కాకపోతే వాటర్ పోసే పని ఉండదండి. ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి అన్నీ మగ్గిపోయాక తగినంత కారం వేసుకోవాలండి. కారం వేసుకుని కలుపుకుని ఇప్పుడు ఉడికించి పొట్టు తీసిన ముక్కలు చేసుకున్న ఆ బంగాళదుంప ముక్కలు వేసుకుని సన్నని మంట మీద ఒక 10 నిమిషాల సేపు మగ్గనివ్వాలండి. అప్పుడు ఉప్పు కారం అంతా పడుతుంది, ముద్దగా వస్తుంది కూర. ఇది బంగాళదుంప ముద్ద కూర అండి. ఇది చపాతీ, రోటీ, పుల్కా, రైస్లోకి కూడా బాగుంటుంది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. ఇప్పుడు గరం మసాలా వేయాలండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా అవకాశం ఉంటుంది కదా. ఇంకా మీరు లైక్స్ చేస్తే ఎక్కువ వేరే వాళ్ళకి కూడా వెళ్తాయి నా వీడియోస్. చూడండి, నేను చేసే వంటలు ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్ చేయండి. కామెంట్స్ చేస్తే నేను కూడా ఇంకా మీకు నచ్చినవైనా కూడా చేయండి. కామెంట్స్ పెడితే నేను చేస్తాను. అయిపోయిందండి. చపాతీతో తింటే చాలా బాగుంటుందండి. రైస్ కూడా బాగుంటుంది. మరిన్ని వీడియోస్ చేయాలంటే మీ కామెంట్స్ని బట్టే ఉంటుందండి. కామెంట్స్ చేయండి ఎలా చేయాలో. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వంటలు కూడా నేను చేసి చూపిస్తాను. అయిపోయిందండి బంగాళదుంప ముద్ద కూర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.